అంతకుముందు ఆల్రెడీ అంటే ఆయన చెప్పడం ప్రకారం అయితే హైదరాబాద్ కూడా డెవలప్ చేస్తామని చెప్పారు కాబట్టి సో అది కూడా నమ్మకం ఉంది ఆంధ్రాని డెవలప్ చేస్తామని చెప్పేసి. చంద్రబాబు గారు ఒకవేళ సీఎం గా మనం చూసాము, బట్ ఆయనకి మంచి స్కిల్ ఉంది. ఆయన దాంట్లో మీకు ఏమి ఇష్టం, అంటే ఆయన పాలనలో గానీ ఏమి ఇష్టం మీకు నచ్చింది? కంపెనీస్ అంతే అంతే మెయిన్ మనకి యూత్ కావాల్సింది అదే కాబట్టి కంపెనీస్, ఓన్లీ కంపెనీస్. అండ్ ఇంకొక విషయం అన్న, ఇప్పుడు వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి, మీకు నచ్చిందా? అంటే వైసీపీ పాలన కామెంట్స్ అంటే ఇదే భయ మెయిన్ జనరేషన్కి కావాల్సిన కంపెనీస్ సో అవైతే ఏం కనపడలేదు. సో నాకైతే వైసీపీ పాలన అయితే నచ్చలేదు. అండ్ ఇంకొక విషయానికి వస్తే, అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు మంగళగిరి ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్తున్నారని అంటున్నారు చాలా మంది, అదే నిజం అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది కాబట్టి టీఆర్ఎస్ ఇప్పుడు గెలవదు అన్నప్పుడు ఆటోమేటిక్ గా జంప్ అవుతారు కాబట్టి దాంట్లో కూడా ఉంది. టీడీపీ రాబోతుంది అంటారా? నేను అనుకోవడం అయితే టీడీపీ రాబోతుంది అనుకుంటున్నాను. అది ఇంకొక విషయం అన్న, బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్, అసలు ఆయనకు ఓటమి లేదంటున్నారు, మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? అంటే అది మేబీ మాట్లాడచ్చు మాట్లాడకూడదు కానీ హిందూపూర్ లో ఎవరి నుంచినా గెలుస్తారు. అంతే టీడీపీ అభ్యర్థి ఎవరి నుంచినా గెలుస్తారు అంతే. అది కొడాలి నాని, రోజా, అసలు రోజా టికెట్ ఇయ్యరు అంటున్నారు చాలా మంది. రోజా టికెట్ ఇచ్చిన ఈసారి గెలవదండి. రోజా గారు అయితే 100% గెలవరు ఈసారి. ఎందుకన్నా అంత నమ్మకం గెలవదని? ఏం చేశారండి అసలు రోజా గారు ఏ మంత్రులు కూడా తెలియదు ఇప్పటిదాకా కూడా చెప్పాలంటే. చాలా మంది మంత్రులు ఏ మంత్రులు కూడా తెలియదు. ఐటీ మినిస్టర్ ఓకేనా, మన ఏపీకి తగ్గట్టే ఉన్నారా గుడివాడ అమ్మన్నా? ఇంకా గుడ్డు రాజకీయాలు మనకు తెలియదండి చెప్పాలంటే. అది గుడ్డు రాజకీయాలు అవన్నీ. గుడ్డు బతకలేదు, ఇంకా బతకలేదు. 5 సంవత్సరాలు అయినా గుడ్డులో అయితే ఇంకా బతకలేదు. ఇంకా అది చంద్రబాబు గారు, జగన్ గారు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? ఐటీ అయితే వస్తుందండి. ఇక చంద్రబాబు గారు మళ్ళీ వస్తే కనుక మళ్ళీ ఆల్రెడీ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్ని మళ్ళీ స్టార్ట్ అవుతాయి అంతే. మెయిన్ పోలవరం 2020 నుంచి అంటనే ఉన్నారు. అదైతే అవ్వలేదు. మేబీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం అవ్వచ్చు, చెప్పలేము, కాకపోతే అవ్వచ్చు. అది కానీ మెయిన్ అయితే ఐటీ అయితే వస్తుంది 100%. అదే కదా కావాల్సింది అయితే. అదే. అండ్ థ్యాంక్ యూ అన్న.